పొద్దుగాల లేస్తే రేవంత్ అన్న కేసీఆర్ని తిడతాడు, కేసీఆర్ని విమర్శిస్తాడు. ఏ మీటింగ్ అయినా ఉండని, ఏ సభ అయినా ఉండని, రేవంత్ అన్న ఏదైనా రిబన్ కడియనికి పోయినా, రేవంత్ అన్న పెండ్లికి పోయినా సరే ఆఖరికి అక్కడ రేవంత్ అన్నకు మాట్లాడమని మైక్ ఇస్తే రేవంత్ అన్నకు అక్కడ కూడా కేసీఆర్ గురించే చెప్తాడు, కేసీఆర్ని ఉద్దేశించే మాట్లాడతాడు. రేవంత్ అన్న ఏడికి పోతాడ కేసీఆర్ని ఉద్దేశించే మాట్లాడతాడు. ఇదంతా కూడా ఢిల్లీ హైకమాండ్కి మీనాక్షి నటరాజన్ మేడం, కాంగ్రెస్ పార్టీ మంత్రులు వీళ్ళంతా కూడా స్టార్టింగ్ నుండి చెప్తున్నారట. రేవంత్ రెడ్డి పదే పదే కేసీఆర్ని తిడుతున్నాడు, రేవంత్ రెడ్డి పదే పదే కేసీఆర్ ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి అట్లా మాట్లాడడం వల్ల కాంగ్రెస్కి డ్యామేజ్ అవుతుంది, కాంగ్రెస్కి ఇబ్బంది అవుతుంది. రేవంత్ రెడ్డికి మేము చెప్పినాం, నువ్వు అట్లా కేసీఆర్ ఉద్దేశించి మాట్లాడకు, బీఆర్ఎస్ ఉద్దేశించి మాట్లాడకు, నువ్వు సైలెన్స్ ఉండు. కేసీఆర్ ఏం మాట్లాడతలేడు కదా, కేసీఆర్ ఏం స్పందిస్తలేడు కదా, ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు, నువ్వు పెద్దగా లైట్ తీసుకో, నీ పని నువ్వు చేసుకో అని చెప్పి మంత్రులు చాలాసార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పిరాట. రేవంత్ అని ఎందుకంటే విన్నాడు కదా అన్న, మంత్రులు చెప్తే నేను అన్న, కాంగ్రెస్ పార్టీ లీడర్లు చెప్తే నేను అన్న, నేను ముఖ్యమంత్రి, నేను రాజుని తెలంగాణకు, నేను బాస్, నేను ఎట్లా చెప్తే అట్లనే అని చెప్పి రేవంత్ అన్న ఏడి పోయినా మళ్ళీ కేసీఆర్ని తిట్టుడే, కేసీఆర్ని విమర్శలు చేసుడే. అయితే ఢిల్లీ అధిష్టానం రేవంత్ రెడ్డికి చెప్పిరాట. అంటే మరి కేసీ వేణుగోపాల్ చెప్పిండో, లేకపోతే ఢిల్లీ అధిష్టానం మీనాక్షి మేడంతో చెప్తే మీనాక్షి మేడం రేవంత్ రెడ్డితో చెప్పిందో, మొత్తానికి అధిష్టానం నుండి రేవంత్ రెడ్డికో ఇన్ఫర్మేషన్ వచ్చిందట. అదేంటంటే కేసీఆర్ గురించి మాట్లాడొద్దు, కేసీఆర్ గురించి డిస్కస్ చేయొద్దు, బీఆర్ఎస్ పార్టీ గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కువగా మాట్లాడొద్దు, అసలు నన్ను అడిగితే కేసీఆర్ ముచ్చట వదిలేయడమే బెటర్ అని చెప్పి అధిష్టానం చెప్పిరట. ఎందుకు రీజన్ ఏంటి అంటే రేవంత్ రెడ్డి ఊకుక బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, బీఆర్ఎస్ కథం అయిపోయింది అని చెప్పి మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ మంత్రులు రేవంత్ రెడ్డితో చెప్పిరట, మీరు ఊకే బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది అంటున్నారు, బీఆర్ఎస్ మనకి గట్టి పోటీ ఇస్తున్నది, మీరేమో అయిపోయిందని చెప్తున్నారు. మీరు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పని అయిపోయిందని చెప్తున్నాడో అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లు కార్యకర్తలు అలర్ట్ అయ్యి అరే రేవంత్ రెడ్డి మన పని అయిపోయింది అంటుండు, బీఆర్ఎస్ కథం అయిపోయింది అంటుండు, ఇంకా బలంగా పనిచేయాలి, ఇంకా గట్టిగా పనిచేయాలి, ఇంకా గట్టిగా దూసుకొని ముందుకు పోవాలి, రేవంత్ రెడ్డిని అధికారం దించేదాకా మనం ప్రయత్నించాలని ఇంకా బీఆర్ఎస్ వాళ్ళు గట్టిగా పనిచేస్తారు. ఇప్పుడు నేను మావాడు ఉదయ్ ఉన్నాడు, ఉదయ్ తోటి నీకేడ శాతం అవుతుందిరా, నువ్వు మనిషిగా చే నీతో శాతం అవుతుందా రా దమ్ముంటే అంటే గిట్లా రెచ్చగొడితే ఉదయ్ ఏం చేస్తాడు, బక్కగున్నా సరే ఒక్క దెబ్బన కొడతా అని చెప్పి వస్తాడు. ఇప్పుడు వీళ్ళు కూడా అంతే, బీఆర్ఎస్ వాళ్ళను రేవంత్ రెడ్డి రెచ్చగొడుతున్నాడు. బీఆర్ఎస్ దుకాణం బంద్ అయింది, కేసీఆర్ దుకాణం బంద్ అయింది, బీఆర్ఎస్ పార్టీ క్లోజు, బీఆర్ఎస్ పార్టీ కథం అనేసరికి వాళ్ళకు కూడా కోపం ఉంటుంది కదా బీఆర్ఎస్ వాళ్ళకి. రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ అంటే ఏందో చూపించాలి, రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చి చూపించాలని కార్యకర్త లీడర్లు ఇంకా గట్టిగా ఫైట్ చేస్తారు, ఇంకా గట్టిగా జనాల్లోకి పోతున్నారు. అందుకే కేసీఆర్ కూడా కోపం వచ్చి ఇప్పుడు వరంగల్లో మళ్ళీ భారీ సభ పెడుతున్నాడు, రైతుల సభ వరంగల్లో పెడుతున్నాడు. రేవంత్ రెడ్డి ఎక్కడైతే రైతు డిక్లరేషన్ సభ గతంలో పెట్టిండో అక్కడే ఇప్పుడు కేసీఆర్ భారీ సభ పెడుతున్నాడు వరంగల్లో.